తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అభివృద్ధి పేరుతో చేస్తున్న పనులు గుంటూరు వాసులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా? ప్రణాళిక లేని నిర్మాణాలతో నరకం చూస్తున్నారా? రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సి వస్తుందా? గుంటూరు నగరంలో దుమ్ము దుమారంపై ఓ రిపోర్ట్. గుంటూరులో ఒకప్పుడు రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలే. దీంతో అప్పట్లో గుంటూరు గుంతలూరుగా మార్చేశారని జనం సరదాగా మాట్లాడేవారు. చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ చెరువుల్లా మారేవి. ఇక డ్రైన్లు పొంగితే రోడ్ల మీదకొచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. దీంతో సమస్యలు తీరుతాయని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఆ అభివృద్ధి పనులే జనానికి చిరాకు పుట్టిస్తున్నాయి. ముందు చూపు లేకుండా చేస్తున్న పనులే అందుకు కారణం. వాటర్ పైప్లైన్ల పేరుతో బాగున్న రోడ్లను విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. పోనీ పనులు అయిపోయాకైనా రోడ్లు బాగు చేస్తారా అంటే అది లేదు. తవ్వి పైప్లైన్లు వేసి అలా వదిలేస్తున్నారు. ఇక డ్రైన్ల ఆధునీకరణ పేరుతో మొదలుపెట్టిన పనులు సగంలోనే ఆగిపోతున్నాయి. ఇది కూడా జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. గుంటూరులోని లక్ష్మీపురం, బ్రాడీపేట, అరండల్పేటలో ఇదే పరిస్థితి. అభివృద్ధి పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పనులపై ప్రతిపక్ష నేతల విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పనులు మొదలుపెట్టి ఏడాది దాటినా ఇంకా పూర్తి కాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా డెవలప్మెంట్ పేరుతో సాగుతున్న పనులే స్థానికులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.